ఎన్నికల్లో తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపిస్తే ఇతర బ్యాంకుల కంటే మరింత మెరుగ్గా అత్యుత్తమ బ్యాంకుగా కరీంనగర్ అర్బన్ బ్యాంకును తీర్చిదిద్దామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడారు. తమ ప్యానెల్ అభ్యర్థులు నీతిగా నిజాయితీగా సేవలందిస్తారని, ఎలాంటి మత్సలేని వారు తమ ప్యానెల్ లో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ తో పాటు జగిత్యాల ఓటర్ల అదనపు బలంతో తమ ప్యానెల్ ఖచ్చితంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ్యులు సంజయ్ కుమార్ కార్యాలయంలో ఆదివారం వెలిచాల రాజేంద్రరావు అర్బన్ బ్యాంక్ ప్యానెల్ అభ్యర్థులు కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్యానెల్ అభ్యర్థులను వారు పరిచయం చేశారు. గాదే కార్తిక్, అనిల్ కుమార్ ను ప్రతిపాదించారని తెలిపారు. ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో పాటు మంచి వ్యక్తులను ప్రతిపాదించడం 1000 ఏనుగుల బలాన్నిచ్చిందని రాజేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు వెలిచాల రాజేంద్రరావు. నేను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. వీళ్ళంతా కలిసి మేము అర్బన్ బ్యాంక్ ప్యానెల్లో ఇంతకుముందు పాలకవర్గంలో ఉన్నాము 2 టర్ములు. కొంతమంది వాళ్ళు, కొంతమంది తటస్థులు అందరూ కలిసి ఈ అర్బన్ బ్యాంక్ గత 8 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగలేదు, కరప్షన్ అలిగేషన్స్, ఇల్లీగల్ మెంబర్షిప్ అలిగేషన్స్తో దాదాపు 8 నుంచి 10 కేసులు కోర్టులో పడడము, 8 ఏళ్ల నుండి ఎలక్షన్ జరగకపోవడము, మరియు డిపాజిటర్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలాగా రోజు మీడియాలో కరప్షన్ అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ చేసుకోవడంతో వీళ్ళంతా కలిసి బ్యాంకును సవ్య దిశలో నడపాలి, బ్యాంకును అర్బన్ బ్యాంకును షెడ్యూల్డ్ బ్యాంకు నేషనలైజ్ బ్యాంక్ ఎలా నడుపుతారో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్సు, డిపాజిటర్ కాన్ఫిడెన్సు ప్రాపర్గా ఉండేలాగా ఈరోజున్న 72 కోట్ల డిపాజిట్లను ఈ టర్మ్ లోపల 200 కోట్లకు మినిమం 200 కోట్ల డిపాజిట్లకు తీసుకెళ్ళి ఈరోజున్న 58 కోట్ల అడ్వాన్స్లను మినిమం 150 కోట్ల అడ్వాన్స్లు ఇచ్చేలాగా త్వరితగతిన లోన్స్ శాంక్షన్ చేస్తూ, లోన్ రీపేమెంట్ అయిన తర్వాత గోల్డ్ రిటర్న్ కానీ, కొలెటరల్ ఏదన్నా ఉంటే రిటర్న్ చేసుడు కానీ త్వరితగతిన జరిగేలాగా, బ్యాంక్ డిజిటలైజేషన్ విషయంలో కూడా మ్యాక్సిమం డిజిటలైజేషన్ జరిగేలాగా, బ్రాంచెస్ విషయంలో కూడా కరీంనగర్ జగిత్యాలలో ఇంకో 2 బ్రాంచులు, మరియు చొప్పదండిలో 1, జమ్మిగుంటలో 1, హుజూరాబాద్లో 1, హుస్నాబాద్లో 1 ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇంకా మెంబర్షిప్ కూడా పెరుగుతుంది, డిపాజిట్స్ కూడా పెరుగుతాయి, అవుట్ రీచ్ కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ భావాలు, భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి నేనేదైతుందో వాళ్ళకు వెన్నంటి ఉండి తప్పకుండా మద్దతు ఇస్తాను. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తానని ఈ ప్యానెల్ను ముందేసుకునేదైతుందో డాక్టర్ సంజయ్ గారికి, ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. ఆయన కూడా ఏదైతుందో మాకు మద్దతు తెలుపుతూ ఇక్కడి నుంచి 2 మెరికల్ లాంటి యువకులు కార్తిక్ మరియు అనిల్. కార్తిక్ ఇంతకుముందు ఆయన తండ్రి గారు వైస్ చైర్మన్గా కూడా పనిచేసినారు అర్బన్ బ్యాంక్లో. గాదే వేణుగోపాల్ గారు ఆయన సుపరిచితుడు జగిత్యాల్లో. అనిల్ కూడా మీ అందరికీ సుపరిచితుడే, కౌన్సిలర్ ఇప్పుడు ప్రజెంట్ డే. వాళ్ళిద్దరినీ ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మద్దతు ఇవ్వడం, ఈ మెరికల్ లాంటి యువకులను మా ప్యానెల్లో చేర్చుకోవడం మాకెంతో 1000 ఏనుగుల బలం వచ్చినంత అయింది. తప్పకుండా జగిత్యాల 2000 ఓట్లలో పోలింగ్ మ్యాక్సిమం వీళ్ళు చేయించగలుగుతారని నాకు నమ్మకం ఉంది. ఆ పోలైన ఓట్లలో కూడా 80% ఓట్లు మా ప్యానెల్కి ఖచ్చితంగా పడతాయన్న నమ్మకం ఉంది. జగిత్యాల బలంతో ఖచ్చితంగా ఈ ప్యానెల్
ఘన విజయం సాధిస్తున్న నమ్మకం మాకుంది. నీతిమంతంగా నిజాయితీతోని ఎటువంటి కరప్షన్ లేకుండా అడ్వాన్సెస్ మీద ఎలాంటి కమిషన్స్ తీసుకునే ప్రాక్టీసెస్ ఫాలో కాకుండా ఇంతకుముందున్న పాలక వర్గాలు ఏదైతే అవినీతిలో కూరుకుపోయినాయో అటువంటి విషయాలలో చాలా క్లీన్గా బ్యాంకును నడుపుతూ బ్యాంకు అభివృద్ధి ఏదైతే ఉందో ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతామని వచ్చినారు వీళ్ళు. దీంట్లో సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా లయన్స్ క్లబ్తో ముడిపడిన వాళ్ళు కూడా కనిత లాంటి వాళ్ళు సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తిత్వం గల డైరెక్టర్లు పాలకవర్గంలో ఉంటే బ్యాంక్ రాజకీయాలల్లో కూరుకపోకుండా మరియు అవినీతిల కూరుకపోకుండా అభివృద్ధి దిశగా ముందుకు పోతారని నాకు నమ్మకం ఉంది. మరి ఈ డైరెక్టర్ల ప్యానెల్ను మొత్తం హైదరాబాద్ తీసుకెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని మరియు తుమ్మల నాగేశ్వరరావు కోఆపరేటివ్ మినిస్టర్ గారిని ఆది శ్రీనివాస్ విప్ గారిని కలవడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఉంటే ఆయనను కూడా కలుద్దామని అనుకున్నాము, ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కలుద్దామని అనుకున్నాము, ఆయన కూడా హైదరాబాద్లో లేకుండిని ఆ రోజు. బట్ వీళ్ళు ముగ్గురు ఏదైతే ఉందో పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఆది శ్రీనివాస్ గారు తమ సంపూర్ణ సహకారం ఇస్తాము అని చెప్పి ఆశీర్వదించి గెలిచి రండి, తప్పకుండా ఫైట్ చేసి గెలవండి అని ఆశీర్వదించడం జరిగింది. మరి ఈరోజు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన బలం, మంత్రులు ఇచ్చిన బలం, ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిన బలం, మరి నేను వీరికి తోడై వీరిని ఖచ్చితంగా ప్యానెల్ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాను. అండ్ ఖచ్చితంగా బ్యాంక్ ఏదైతుందో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది అన్న నమ్మకంతో వీరందరినీ జగిత్యాల ఓటర్లు ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు గాదే కార్తిక్ సాయి. మా నాన్నగారు గాదే వేణుగోపాల్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్గా చేస్తారు కరీంనగర్ నుండి. నేను డైరెక్టర్గా కోచింగ్ చేస్తున్నాను అర్బన్ బ్యాంక్ నుండి. ఎలక్షన్ వచ్చేసి నవంబర్ 1కి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 2 వరకు ఎలక్షన్ జరపబడుతుంది. జగిత్యాల్లో గర్ల్స్ జూనియర్ కాలేజీలో విజయనగర్లో ఎలక్షన్ జరపబడుతుంది. గుర్తు వచ్చేసి బుట్ట బాస్కెట్, క్రమసంఖ్య వచ్చేసి 14. గాదే కార్తిక్ సార్. అందరికీ నమస్కారం. నేను పూసర్ అనిల్ కుమార్. నేను 1వ వార్డు రాజామాజీ కౌన్సిలర్. నేను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గతంలో కూడా పోటీ చేసినాను. కానీ అప్పుడు కోర్టు స్టే వచ్చడం వలన ఆగిపోయింది, ఎలక్షన్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి క్రమసంఖ్య 11, గుర్తు వచ్చేసి ట్యాప్ నల్ల. టైం 7 to 2 PM 1వ తారీఖు శనివారం రోజున అందరూ వచ్చి ఖచ్చితంగా మా అందరినీ మా ప్యానెల్ని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.